అది కాస్త డైవర్ట్ అవ్వడం వల్ల గండిపడింది. అంతే, ఇది గండి కాదు కదా. అదే అంటే నిర్వహణ పరమైనటువంటి లోపాలకి ఒక దబాయింపు ఉంటుంది. రెండవది ఇది ఉంటుంది. ఫస్ట్ సింపుల్ నేననే పాయింట్ ఏంటంటే నీళ్ళ అమరావతి శాంతం మునిగిపోవడం అనేది జరగదు. నెంబర్ 1. నిర్మాణం పూర్తయ్యాక మునిగితే తప్పు వాళ్ళది. ఈలోపు జరిగే వాటర్ దాని వలన అది కట్టడానికి పనికిరాదు అని మనం చెప్పడానికి వెళ్ళలేదు. ఎందుకు? అక్కడ ఉన్నది ప్రభుత్వం, ఎక్స్పర్టైజేషన్ బోర్డు అంతమంది ఉంటారు, ఇంజనీరింగ్ సిబ్బంది ఉంటారు. ప్రభుత్వం అనేటటువంటిది ఒక పెద్ద వ్యవస్థ, దాంట్లో మనం ఎంత పిపీలకంగా. కాబట్టి వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు ఓకే అండి ఇక్కడ పనికి వస్తుంది అన్నారు. వాళ్ళు ఏదో IIITనో IIT ఎక్స్పర్ట్లో వాళ్ళు కూడా వచ్చి చూశారు, ఈ పనికి వస్తాయి అన్నారు. దాన్ని వదిలేయండి, కట్టనేయండి. వాళ్ళు కట్టి అద్భుతంగా ఉండాలని కోరుకుందాం. మన రాష్ట్రానికి మంచిదే కదా, మంచి నగరం ఒకటి కొత్తగా పుడితే. అదే సందర్భంలో వీళ్ళు చెప్పేటప్పుడు కూడా దబాయించద్దు, దూషించద్దు, బెదిరించద్దు. బెదిరించే కొద్దీ మాటలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఎక్కడెక్కడున్నాడో కూడా తన ఫ్రెండ్ ఆ ఏరియాలో ఉంటే కనుక్కున్నాడు ఎర్ర నీళ్ళు వచ్చినాయా లేదా అనేటప్పుడు. ఎందుకు అది మాయ చేయడు? ఇప్పుడు హైకోర్టు జడ్జీలకు తెలియదా వాళ్ళు వెళ్ళేటప్పుడు కార్లు నీళ్ళలో చెల్లియా లేదనేది? లాయర్లకు తెలియదా? ఇవన్నీ కామన్ థింగ్. నువ్వు అనాల్సిన పాయింట్ ఏంటి? అవునాయా కట్టాలి కదా, అది కన్స్ట్రక్షన్ పూర్తయ్యేదాకా జల ప్రవాహం ఉంటుంది. వాగుకి కాలువలు కడుతున్నాం, ఆ కాలువలు కట్టి తీసుకెళ్లేదో 3 చోట్ల రిజర్వాయర్లు అంటున్నాం, 3-5 చోట్ల అన్నట్టున్నారు. రిజర్వాయర్లు కడతాం, అలాగే నీళ్ళని పంప్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాం.